హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మరోసారి తొడగొట్టి 215 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఊదిపారేసింది. 4 వికెట్ల తేడాతో గెలిచి అదరగొట్టింది. హైదరాబాద్ బౌలర్ల డెత్ బౌలింగ్, సూపర్ ఫీల్డింగ్, అభిషేక్ శర్మ, క్లాసేన్, నితీష్ రెడ్డి భీకర హిట్టింగ్ హైదరాబాద్ గెలుపులో కీలక పాత్ర పోషించాయి. హైదరాబాద్ గడ్డ ఎస్ఆర్హెచ్ అడ్డా అని నిరూపిస్తూ కమ్మిన్స్ సేన పంజాబ్ను కుమ్మి అవతల పారేసింది. ఈ విజయంతో హైదరాబాద్ జట్టు 17 పాయింట్స్ సాధించి పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉంది. ఎస్ఆర్హెచ్ జట్టు గనక 2వ స్థానంలోనే కొనసాగాలి అంటే రాజస్థాన్ జట్టు ఖచ్చితంగా ఓడిపోవాలి, లేదా వర్షం పడి కేకేఆర్ రాజస్థాన్ మ్యాచ్ క్యాన్సిల్ అయినా హైదరాబాద్ జట్టు 2వ స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ మాస్ బ్యాటింగ్తో పంజాబ్ జట్టుకు చుక్కలు చూపించాడు. స్పిన్నర్, ఫాస్ట్ బౌలింగ్ తేడా లేకుండా అభిషేక్ శర్మ ఊచకోత అంటే ఎలా ఉంటుందో 70mm ఉప్పల్ స్టేడియంలో లైవ్లో చూపించాడు. హెడ్ అవుట్ అయినా ఎక్కడా భయపడకుండా పంజాబ్కు దడ పుట్టించాడు. ఈ సీజన్లో అభిషేక్ శర్మ 200కు పైగా స్ట్రైక్ రేట్తో 400కు పైగా పరుగులు సాధించి అదరగొట్టాడు. ఒక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ ఈ రేంజ్లో ఆడడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగలేదని చెప్పొచ్చు. ఇదే క్రమంలో అభిషేక్ శర్మ కారణంగా కొన్ని అరుదైన రికార్డులు తన ఖాతాలో పాటు ఎస్ఆర్హెచ్ ఖాతాలో కూడా చేరాయి. ఆ వివరాలు చూసినట్లయితే ఈ ఏడాది ఇప్పటి వరకు అభిషేక్ శర్మ 42 సిక్సర్లు బాది కోహ్లీ రికార్డును బద్దలుగొట్టి ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మన్గా అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 38 సిక్సర్లతో విరాట్ కోహ్లీ 2వ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ కారణంగా హైదరాబాద్ జట్టు పవర్ ప్లేలో తన 3వ అత్యధిక స్కోరుని నమోదు చేసింది. ఈ రోజు మ్యాచ్లో హైదరాబాద్ జట్టు పవర్ ప్లేలో 2 వికెట్లు నష్టపోయి 84 పరుగులు చేయగలిగింది. ఇక మరొక విశేషం ఏంటంటే ఒక టీ20 సిరీస్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా ఎస్ఆర్హెచ్ జట్టు ఆర్సీబీను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 160 సిక్సర్లతో ఎస్ఆర్హెచ్ మొదటి స్థానంలో ఉండగా 157 సిక్సర్లతో ఆర్సీబీ 2వ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో 12 ఓవర్లకే హైదరాబాద్ జట్టు 153 పరుగులు చేసింది అంటే హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఏ రేంజ్లో ఉతికేశారో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ జట్టు ఈ ఏడాది లీగ్ స్టేజ్లో అద్భుతంగా ఆడింది. అయితే ప్లే ఆఫ్స్కు ఆడే మ్యాచ్ల కోసం ఆ జట్టు 2 మార్పులు చేయాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది. జట్టులో షాబాజ్ అహ్మద్ అటు బౌలింగ్లో గానీ ఇటు బ్యాటింగ్లో గానీ పెద్దగా ఉపయోగపడడం లేదు. వైశాఖ్ నాథ్ కూడా అంత గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు షాబాజ్ అహ్మద్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా మయాంక్ మార్కండేలలో ఎవరో ఒకరికి చోటివ్వాలి. వైశాఖ్ నాథ్ను పక్కన పెట్టి ఆ స్థానంలో గ్లెన్ ఫిలిప్స్ లేదా మార్కరంను జట్టులోకి తీసుకోవాలి. ఈ ఇద్దరికి కూడా స్పిన్ బౌలింగ్ చేసే సత్తా ఉంది. ఈ మార్పులు చేస్తే హైదరాబాద్ జట్టు చాలా పటిష్టంగా తయారవుతుంది. కానీ ఈ దిశగా హైదరాబాద్ జట్టు ఎందుకు చాలా రోజులుగా మార్పులు చేయలేకపోతుందో అర్థం కావడం లేదు. ఈ మార్పులు చేస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. పంజాబ్ జట్టుకు ఓపెనర్లు అథర్ టైడ్, ప్రభ్ సిమ్రన్ సింగ్ అదిరిపోయి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీ సెంచరీ భాగస్వామ్యం అవ్వకుండా నటరాజన్ బ్రేక్ వేశాడు. 27 బంతుల్లో 170 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు చేశాక నటరాజన్ బౌలింగ్లో సన్వీర్ సింగ్ మంచి క్యాచ్ పట్టడంతో అథర్ టైడ్ అవుట్ అయ్యాడు. టైడ్ అవుట్ అయ్యాక ప్రభ్ సిమ్రాన్ సింగ్తో కలిసి రిలే రోసో పంజాబ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్తో రిలే రసో రఫ్ఫాడిస్తుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 45 బంతుల్లో 71 పరుగులు చేశాక వైశాఖ్ నాథ్ బౌలింగ్లో క్లాసేన్ కళ్ళు చెదిరి డైవింగ్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. ఇక స్టేడియంలో సిక్సర్లు బౌండరీలతో హోరెత్తించిన రిలే రోసో 24 బంతుల్లో 4 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 204 స్ట్రైక్ రేట్తో 49 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఒకానొక సమయంలో పంజాబ్ జట్టు స్కోరు 250 టచ్ అవుతుందేమో అని అనిపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, కమ్మిన్స్, నటరాజన్ సక్సెస్ అయ్యారు. ఈ ముగ్గురు బౌలర్లు డెత్ ఓవర్లలో ఇరగదీశారు. ఈ కారణం చేత పంజాబ్ కింగ్స్ స్కోరు బోర్డుకు స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. శశాంక్ సింగ్ 2 పరుగులకు రనౌట్ అవ్వగా సన్వీర్ సింగ్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో అశుతోష్ శర్మ ఎగిరిపోయాడు. అయితే నితీష్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో జితేష్ శర్మ బౌండరీ సిక్సర్లతో విజృంభించడంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 214 పరుగులు చేసింది. జితేష్ శర్మ చివర్లో మెరుపులు మెరిపించి 15 బంతుల్లో 32 పరుగులు చేసి పంజాబ్ ఆ మాత్రం స్కోరుకు చేరేలా కష్టపడ్డాడు. హైదరాబాద్ బౌలర్స్లో నటరాజన్ 4 ఓవర్లకు గాను 33 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి మరోసారి సత్తా చాటాడు. మిగిలిన బౌలర్స్లో వైశాఖ్ నాథ్, కమ్మిన్స్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
215 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టుకు మొదటి ఓవర్ మొదటి బంతికే హర్షదీప్ సింగ్ దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయ్యి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి బంతికే వికెట్ పడినా కూడా అభిషేక్ శర్మ వన్డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి ఇద్దరు కూడా ఎక్కడా తగ్గేదిలే అన్న రేంజ్లో బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ సిక్సర్లు బౌండరీలతో విరుచుకుపడుతుంటే పంజాబ్ జట్టు బౌలర్లకు బీపీ పెరిగిపోయింది. వీరిని ఎలా అడ్డుకోవాలో అర్థం కాక సతమతమయ్యారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు కేవలం 30 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీన్ని బట్టి ఏ రేంజ్లో హిట్టింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. వచ్చిన అవకాశాన్ని రాహుల్ త్రిపాఠి బాగా సద్వినియోగం చేసుకుంటున్నాడు అని అనుకుంటున్న తరుణంలో 18 బంతుల్లో 33 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యి నిరాశపరిచాడు. ఒక్కొక్క వికెట్లు పడుతున్నా మాన్స్టర్ హిట్టింగ్తో స్టేడియంను షేక్ చేసిన అభిషేక్ శర్మ 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 28 బంతుల్లో 236 స్ట్రైక్ రేట్తో 6 సిక్సర్లు 5 బౌండరీల సాయంతో 66 పరుగులు చేశాక శశాంక్ సింగ్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక కూడా ఎక్కడ ట్రాక్ తప్పకుండా తగ్గకుండా నితీష్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్ సూపర్ హిట్టింగ్తో హైదరాబాద్ స్కోరును పరుగులు పెట్టించి పంజాబ్కు కాళరాత్రిని మిగిల్చారు. వీరిద్దరూ కలిసి బౌండరీలో సిక్సర్లతో విరుచుకుపడ్డంతో మరోసారి పంజాబ్ జట్టు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడింది. నితీష్ రెడ్డి మరోసారి బ్యాటింగ్లో ఆకట్టుకున్నాడు. వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారేమో అని అనుకుంటున్న క్రమంలో 25 బంతుల్లో 37 పరుగులు చేశాక హర్షల్ పటేల్ బౌలింగ్లో నితీష్ రెడ్డి అవుట్ అయ్యాడు. నితీష్ రెడ్డి అవుట్ అయ్యాక స్కోరు వేగం కొద్దిగా నెమ్మదించింది. క్లాసెన్ కూడా స్పీడ్ తగ్గించాడు. ఇక షాబాజ్ అహ్మద్ అయితే స్పీడ్ పెంచాలని అస్సలు అనుకోలేదు. 6 బంతుల్లో 3 పరుగులు చేసి తన దగ్గర పెద్దగా మ్యాటర్ లేదని తేల్చేశాడు. ఇక క్లాసెన్ అయినా మ్యాచ్ను ముగిస్తాడేమో అని అనుకుంటే 26 బంతుల్లో 42 పరుగులు చేసి చివర్లో హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక చివర్లో అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్ మిగతా తంతు పూర్తి చేసి హైదరాబాద్ను గెలిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ చెరొక 2 వికెట్లు పడగొట్టగా హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.